హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీకు వీడియో ఏంటో అర్థమైపోయింది కదా. ఈరోజు మన గణేష్ నిమజ్జనం వీడియో పోస్ట్ చేయడానికి లేట్ అయింది. సారీ, టూ మచ్ లేట్ అయింది. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనోడైతే హాయ్ చెప్పమంటే అటైతే ఉరుకుతుండు. ఇక సందడి ఎలా ఉందో, అందరు ఏం చేస్తున్నారో ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అందరిని చూద్దాం పదండి. సో ఇంకా మనం కెమెరా ఆన్ చేయగానే ఇంకా పోరగాళ్ళు అయితే ఒక్కొక్కరు టాలెంట్లు అయితే బయటకు వెళ్తాయి. సో ఈ విధంగా మన నిమజ్జనం డే అయితే ఈ విధంగా ఇంకో కెమెరా ఆన్ చేయగానే ఈ పోరాళ్ళు అయితే ఇంకా కోతి చేష్టలు అయితే వేస్తున్నారు. ఒక్కొక్కరు ఇంకా ఒక్కొక్క కోతి చేష్టలు అయితే తీస్తున్నారు. ఇంకా ఇక్కడ ఈడ బుడ్డోడు అయితే బామ్మర్ది గారు బిస్కెట్ అయితే తింటుండు. ఇంకా సరేలే అని మనం కూడా ఒక బిస్కెట్ అయితే తీసుకొని తిందాం. వీళ్ళైతే పెద్ద మెయిన్ అక్కలు, ఈ గ్యాంగ్ లీడర్స్. సో మెయిన్గా ఈ వినాయకుని అయితే మా తమ్ముడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి పెట్టుకున్నారు. వినాయకుని డెకరేషన్ కోసం ట్రాక్టర్లో కొబ్బరి మంటలు ఇంకా డెకరేషన్ క్లాత్స్ విత్ ఫ్లవర్స్తో అయితే డెకరేట్ అయితే చేస్తున్నారు వినాయకుడి కోసం. సో చూడముచ్చటగా ఉంది డెకరేషన్ అయితే. అండ్ बोले गणेश महाराज की जय। रिवप्पा मौर्य ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది కాదు గంట. వస్తుందంట. మాకు బుజ్జగన్ పై ఇప్పించింది అయితే వీళ్ళే, నెకరేకల్లో ఉంటారు ఈ అన్న వాళ్ళు అయితే. సో మా తమ్ముని వాళ్ళు ఇలా గణేష్ కొనడానికి వెళ్తే అక్కడ నేను ఇప్పిస్తాను అనేసి ఈ అన్న ఇంకా వాళ్ళ మదర్ వీళ్ళైతే సో లడ్డు కూడా వాళ్ళే తీసుకున్నారు. అండ్ వీళ్ళైతే ఒక ఎంత అయిందో తెలీదు, బట్ ఒక 5 feet అయితే ఉన్నాడు దేవుడు. పోరగాళ్ళు పెడతారు అనేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అయితే ఈ వినాయకుని అయితే ఇప్పించిండు ఈ బ్రదరు. సో లడ్డు కూడా వాళ్ళకి ఇచ్చేసినాం. సో ఎందుకంటే ఈ జనరేషన్లో అందరూ ఫోన్లు పట్టుకొని ఇంట్లో ఉండడం తప్ప బయట యాక్టివిటీస్ అయితే చేయరు. సో అందుకే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం బ్రదర్ ఇలా చేశారు. అందరూ ఒక దగ్గరికి వచ్చి డ్యాన్స్ వేసి కలిసిమెలిసి ఉండేదంటే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద ఫెస్టివల్ వచ్చేసి ఈ వినాయక చవితి అనుకోండి. సో ఎందుకంటే ప్రతి పండుగ వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటారు. వినాయక చవితి మాత్రం ఒక గల్లీ లేదా ఒక కొందరు కలిసి పెట్టేసి చాలామంది ఒకే దగ్గర డ్యాన్స్లు వేస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. సో వేరే పండుగలు అలా చేసుకోరు, ఎవరింట్లో వాళ్ళే చేస్తారు. ఇంకా ఏర్పాట్లు అన్నీ అయిపోయాయి. మన గణేశుడు అయితే పోవడానికైతే రెడీ అవుతున్నాడు. సో ఇన్ని రోజులు ఒక 7 రోజులు లేదా 9 రోజులు ఆటపాటలతో మన గణేశుని దగ్గర ఆడుకొని పోయేటప్పుడు అయితే చాలా బాధగా ఉంటుంది. సో ఎందుకంటే మన మధ్యలో ఇన్ని రోజులు ఉండేదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో మొత్తానికైతే మన బొజ్జగన్ పెయ్యనైతే డెకరేషన్ చేసిన ట్రాక్టర్లోకి అయితే ఎక్కిచ్చేసాము. ఇన్ని రోజులు మనతో ఉన్నట్టు ఒక మనిషి లేడన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో మళ్ళీ వినాయక చవితి తొందరగా రావాలని అయితే కోరుకుంటున్నాను. సో మన గణేశుడు అయితే ట్రాక్టర్లోకి అయితే ఎక్కిచ్చేసాము. ఇంకా ఏర్పాట్లన్నీ అయిపోయినట్టే. ఇంకా మంచిగా మన గణేశుని పోతుండు అని బాధతో కాకుండా మళ్ళీ తొందరగా రావాలని అయితే ఆటపాటలతో అయితే డాన్స్లు వేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా ఒక్కసారి ఆకాశం నుండి కిందికి చూస్తే మన గణేశుడు అయితే జిగేల్మని మెరుస్తుండు. సో వీళ్ళు చిన్న పోరగాళ్ళైనా మస్తు డెకరేషన్ అయితే చేశారు. అండ్ చాలా మంచిగా కూడా అనిపించింది. ఎందుకంటే పెద్దవాళ్ళే ఇంట్రెస్ట్ చూపియని ఈ డేస్లో చిన్న వాళ్ళందరూ కలిసి వినాయకుడిని పెట్టడం అయితే చాలా మంచిగా అనిపించింది. మెమరీ కార్డు అడుగు.
ఇంకా మన గణేశుడు అయితే బయలుదేరుతున్నాడు. సో గణేశుని దగ్గర ఇంకా మనం మంచిగా ఆటపాటలతో సంతోషంగా పంపించాలనేసి మేమైతే ఇంకా డ్యాన్స్లు అయితే చాలా వేసాము. అండ్ ఈ వీడియోలో ఒక్క డ్యాన్స్ వీడియోనే పెడుతున్నాను అండ్ వేరే వీడియోలో పెడతాను. టాటా సీ యూ బాయ్ గైస్.